హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో సండే రోజు తీసిన వీడియో అండి ఇది. సండే రోజు మొత్తం ఎలా గడిచింది, ఇంకా నేను సండే అని వంట మొత్తము కట్టెల పొయ్యి మీద అయితే చేశాను. సండే స్పెషల్గా కట్టెల పొయ్యిపై నాటుకోడి చికెన్ కర్రీ చేసి అయితే చూపిస్తున్నానండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈరోజు తెల్లవారి 5:30కి అయితే లేసాను. లేగానే నేను ఫస్ట్ అయితే స్నానం చేసేసాను. స్నానం చేసి మిగతా పనులు చేద్దామని అయితే అనుకున్నాను. నేను స్నానం చేసేలోపు మా అత్తేమో వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లేసింది. నేనేమో ముగ్గు వేస్తున్నాను. చాలా మంది మీ అత్త నీకు ఇంట్లో పనికి ఏంటి హెల్ప్ చేయదా అని అయితే అడుగుతున్నారు. చేస్తుందండి. మా అత్త ఆరోగ్యం బాగుండాలి కానీ ఇలా వాకిలి చిమ్మడము, కల్లాపు జల్లడము, కూర కొయ్యమంటే కూర కొయ్యడము ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతుంది అనమాట. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదు. అలాంటి టైంలో ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంక నేను ఈ రోజు అయితే 8 చుక్కల ముగ్గు వేసానండి. చుక్కలు 8 పెట్టుకొని ఎదురెదురుగానే చుక్కలు పెట్టుకొని 2 వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. ఈ ముగ్గు అయితే చాలా బాగుందండి. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. ఇంటి ముందు చూడడానికి ముద్దుగా అందంగా అయితే ఉంది. ముగ్గు మొత్తం వేయడం అయిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక రకమైన మెలికల ముగ్గు అనమాట. సింపుల్ గా వేసుకోవచ్చు ఈ ముగ్గు. ఈ మధ్య పర్వాలేదండి, మెలికల ముగ్గులు ఒక మాదిరిగా వేస్తున్నాను. ఇంతకు ముందు అయితే అస్సలు చేత అయ్యేది కాదు మెలికల ముగ్గులు వేయాలంటే. కానీ ఈ మధ్య మాత్రము ఏ ముగ్గు వేసినా సరే చాలా నీట్గా అందంగా వస్తుంది. చూడండి ముగ్గు ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఈ ముగ్గు చుట్టూ వేసిన బార్డర్ డిజైన్ కూడా బాగుంది కదా. అంటే ఈ ముగ్గుకి ఈ డిజైన్ కి బాగా సెట్ అయింది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఈ రోజు అయితే నేను ముగ్గు వేసేటప్పటికి టైం అయితే 7:30 అయిపోయింది. వాతావరణం అయితే చల్లగా కొద్దిగా మబ్బు వేసినట్టుగా ఉంది. ఈ రోజు కూడా మబ్బు వేసినట్టుగానే వాతావరణం ఉంటుంది కానీ వర్షం మాత్రం పడటం లేదండి. ఎందుకు ఈ సంవత్సరం ఇంకా ఒక్కసారి కూడా వర్షం కురవలేదు మా ఊర్లో. వర్షాకాలం అయిపోతుంది కానీ వర్షాలు పడటం లేదు. ఈ సంవత్సరం చాలా అంటే చాలా తక్కువ కదా వర్షాలు పడటము. మీ ఊర్లో కూడా ఇలానే ఉందా లేకపోతే పర్లేదు బాగానే వర్షాలు పడుతున్నాయో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంక నేను వెళ్లే దారిలో వేసిన ముగ్గు అయితే మీకు చూపించాను కదా. ఇంటి ముందు కూడా ఒక చిన్న ముగ్గు వేశాను. వెళ్లే దారిలో మెలికల ముగ్గు వేశాను కదా. ఇంటి ముందు మాత్రం చుక్కలు పెట్టేసి ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. నేనైతే ఖచ్చితంగా 2 దగ్గరలో అయితే ముగ్గు వేస్తానండి. ఇంటి ముందు ఒకటి, వెళ్లే దారిలో ఒకటి. ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు, చాలా పాత వీడియోకులేండి, ఒక దగ్గర ముగ్గు వేస్తే సరిపోదా 2 దగ్గరలు వెయ్యాలా అని అయితే అడిగారు. అంటే మాకు కొద్ది ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటి ముందు ఒకటి, వెళ్లే దారిలో ఒకటి అయితే వేస్తామన్నమాట. ఇలా ఫస్ట్ నుండి వేయడం అయితే అలవాటు అయిపోయింది. అందుకని 2 దగ్గరలో అయితే ముగ్గు వేస్తాము. ఇంకా ఇంటి ముందు ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పొయ్యి అలికేసుకొని పొయ్యి మీద కూడా ముగ్గులు వేసేసుకున్నాను. ఎర్రమట్టితో అలికాను పొయ్య. కానీ అంత ఎక్కువగా ఎర్రమట్టి లేదు, కొద్దిగా ఎర్రమట్టి ఉంటే ఆ కొద్దిగా దాంతోనే మొత్తం సర్దీస్ అయితే అలికాను. అందుకని పొయ్యిలు మరీ అంత ఎర్రంగా అయితే కనిపించడం లేదు. ఇక నుండి మరి పొయ్యలు ఎర్రమట్టితో అలకడానికి నా దగ్గర ఎర్రమట్టి లేదు కాబట్టి పేడతోనే అలికేస్తాను. ఇంక నుండి అయితే ఎర్రమట్టితో అలికే పొయ్యిలు మీకు కనిపించమంటున్నాను. వీలైతే ఎక్కడైనా దొరికితే ఎర్రమట్టి తెచ్చుకుంటాను, లేకపోతే పేడతో అలికడమని. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కదా. నేను ఈ పొయ్యిలు అలికేది ఎక్కువగా సండే రోజే పెట్టుకుంటానండి. ఎందుకంటే బాబుకి స్కూల్ ఆ రోజే సెలవు కదా. అంటే హడావుడిగా ఇంట్లో పనులన్నీ చేయడం ఏమీ ఉండదు కాబట్టి ఎక్కువగా సండే రోజు మాత్రమే నేను పొయ్యి అలుకుతాను అనమాట. మాలాంటి పల్లెటూరులో ఎక్కువగా నేను చేసుకునే పద్ధతిలోనే వంటలు చేసుకుంటారండి. అంటే ఎక్కువగా కట్ల పొయ్యి మీద వండడానికి ఇష్టపడతారు. అంటే పల్లెటూరులో కట్లకి అస్సలు ఇబ్బంది ఉండదు కాబట్టి కట్ల పొయ్యి మీద వండడానికి ఇష్టపడతారు. నార్మల్గా ఎక్కువగా సిటీల్లో అయితే గ్యాస్ మీద చేస్తారు, లేకపోతే కరెంటుతోనే వంట మొత్తం చేసేస్తారు. కానీ మాకు కరెంట్ ఉన్నా గ్యాస్ ఉన్నా ఏది ఉన్నా సరే కట్ల పొయ్యి మీద వండడానికి ఇష్టపడతాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుండి అలవాటు. ఇంకా కట్ల పొయ్యి మీద వండితే గ్యాస్ అయిపోకుండా డబ్బులు ఎంతో కొంత సేవ్
సేవ్ చేస్తున్నాము అనే ఫీలింగ్లో ఉంటామన్నమాట. అందుకని ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండడానికే ఇష్టపడతాము. కానీ నేను ఈ మధ్య బాగా తగ్గించేసాను కట్టెల పొయ్యి మీద వండడము. ఎందుకంటే బాబుకి స్కూల్కి తెల్లవారి పంపించాల్సి వస్తుంది. వంట మొత్తం హడావుడిగా తెల్లవారి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అందుకని కొద్దిగా వీలు కావటం లేదు కట్టెల పొయ్యి మీద వండడానికి. చూడండి, పొయ్యి చుట్టూ చిన్న చిన్న ముగ్గులు డిజైన్లు వేసిన తర్వాత పొయ్యి చూడడానికి భలే అందంగా ఉంది కదా. ఇంటి ముందు ఒంటి పొయ్యి ఉండకూడదంట. ఉంటే 2 పొయ్యిలు ఉండాలి, లేకపోతే పొయ్యి లేకుండా ఉన్నా సరే ఏం కాదు, కానీ ఒంటి పొయ్యి ఉండకూడదంట. అందుకని నేను ఒక్క పొయ్యి మీద వంట చేసినా సరే ఇంకో పొయ్యి పక్కన అయితే వేస్తున్నాము, ఒంటి పొయ్యి ఉండకూడదని. ఇంకా పొయ్యి అలికేసి ముగ్గు వేయడం అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే అలసందుల వడలు చేస్తున్నానండి. సండే అనేసి రాత్రి అయితే అలసందులు కొద్దిగా మినపప్పు కొద్దిగా నానబెట్టాను. ఇంకా బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రైండర్లో అయితే పప్పు వేసుకుని అయితే రుబ్బుకుంటున్నాను. ఇవి అలసందులు కదా, కొద్దిగా పెద్ద పెద్దగా ఉంటాయి, గ్రైండర్ సరిగ్గా తిరగదు. అది కొద్దిగా పప్పు కొద్దిగా నలిగేంత వరకు చేయితో అయితే పక్కకి తీస్తూ ఉండాలన్నమాట. బాగా కొద్దిగా నలిగిన తర్వాత దాని మట్టుగా అదే గ్రైండర్ అయితే తిరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను పిండి చూపిస్తున్నాను కదా, మెత్తగా అయితే రుబ్బుకున్నాను. ఇలా మెత్తగా అయ్యేంత వరకు అయితే గ్రైండర్ ఆడించుకుంటాను. నేను ఇంతకు ముందు ఎక్కువగా మినపప్పుతోనే వడలు చేసేదాన్ని అండి. కానీ ఒకసారి అలసందులు తెచ్చి వడలు చేశాను. అప్పుడు నుండి అలసందులు వేసే వడలు చేయడం అయితే అలవాటు అయిపోయింది. ఒక సంవత్సరం నుండి అయితే బాగా ఈ అలసంద వడలు అయితే చేస్తున్నాను. కనీసం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేస్తాను. మా ఆయన సామాన్లు తెచ్చినప్పుడు ఏ మిస్ అయినా మిస్ కాకపోయినా అలసందులు మాత్రం మిస్ చేయడం అనమాట, ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా తింటారు ఈ అలసంద వడలు, బాగుంటాయండి. కాకపోతే అలసందులు ఎక్కువగా తింటే ఒంటికి కొద్దిగా ఎక్కువ వేడి చేస్తుంది అని అంటారు. అంటే ఒళ్ళు వేడి చేసినప్పుడు అలసందులు తినకపోవడం మంచిది. అలసందులు తిన్న తర్వాత ఏవైనా కోకోనట్ వాటర్ అయినా మజ్జిగ అయినా నిమ్మకాయ నీరైనా తాగితే మంచిది అనమాట. నేనైతే ఏం తాగను, నాకు మరీ అంతేం ఇబ్బంది అనిపించదు. అంటే ఒంటికి ఎక్కువ వేడి చేసినట్టుగా అనిపించదు, కానీ అలసందులు తింటే ఎక్కువ వేడి చేస్తుంది అని అంటారు. నాకైతే అలా అనిపించదండి. ఇంకా గ్రైండర్ లో వేసి అలసందులు ఆడించి పక్కకి తీసుకున్న తర్వాత రుబ్బులో అయితే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. మనము ఇది గ్రైండర్ లో రుబ్బుకుంటాం కదా పిండి, ఆ పిండి రుబ్బుకునేటప్పుడు ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఇలా వేసుకొని ఆ వడలు చేస్తేనే ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తాయి. అందుకని నేను రుబ్బుకునేటప్పుడు అయితే వెయ్యనండి. ఎప్పుడు వేసినా సరే ఇలా రుబ్బు మొత్తం తీసేసి పక్కకి, దాని తర్వాత అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటాను. ఉంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇంకా వడలు టేస్ట్ బాగుంటాయి, అంటే మంచి వాసనతో బాగుంటాయి. ఇంట్లో కొద్దిగా కొత్తిమీర అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను. నేను అలసందలు గ్రైండర్లో వేసేసి దాని తర్వాత పొయ్యి మంట అయితే వేసుకున్నాను. పొయ్యి మంట వేసేసి పొయ్యి మీద ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడయ్యేలోపు అలసందలు అయితే రుబ్బడం అయిపోయింది. ఇంకా మొత్తం కలపడం అయిపోయిన తర్వాత వడలు అయితే ఆయిల్లో వేసాను. కొద్దిగా వేగిన తర్వాత పక్కకైతే తీసుకుంటున్నాను. ఈ అలసందల వడలు కొద్దిగా ఎక్కువగా వేగినట్టు, అంటే బాగా ఎరుపు రంగు రావాలండి. అప్పుడే అలసందలు లోపల నుండి కూడా బాగా కుక్ అవుతాయి. పైన ఎక్కువగా కలర్ రాకుండా తీసేస్తే ఏంటంటే కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. మాకు ఎక్కువగా వేగినవి అలసంద వడలు తినడానికి అయితే ఇష్టపడతాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఇష్టపడతారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేగించుకోవచ్చు. నేను టిఫిన్ వండడం అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసాను. నేను కూడా తిన్నాను. నేను తినడం అయ్యేలోపు మంచినీరు అయితే వచ్చాయి. బకెట్లన్నిటికీ పట్టేసి ఒక 2 బిందులకి తాగడానికి వంటకైతే పట్టేసుకున్నాను. ఇంకా మా ఆయనేమో ఈరోజు సండే అనేసి ఇంట్లో పెంచుకుంటున్న ఒక నాటుకోడిని అయితే కోసారండి. చాలా రోజులు అయిపోయింది నాటుకోలు కోసి కూర వండుకొని తిని. అంటే ఈ మధ్య మా ఇంట్లో నాటుకోలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఇంతకు ముందు అంటే ఒక సంవత్సరం క్రితము మా ఇంట్లో నాటుకోలు చాలా ఎక్కువగా ఉండేటి. అందుకని ఎక్కువగా అంటే నెలకు 1-2 సార్లు ఇలా నాటుకోలు కోసుకొని చికెన్ అయితే వండుకొని తినేవాళ్ళము. బయట నుండి చికెన్ కొనుక్కొని తీసుకొచ్చేది చాలా తక్కువ అండి. కానీ ఈ మధ్య ఇంట్లో నాటుకోలు చాలా తక్కువగా ఉండడం వల్ల అసలు నాటుకోలు జోలికే వెళ్ళలేదు. కానీ చాలా రోజులు అయిపోయిందని మా ఆయనేమో చాలా రోజుల నుండి ఏదో ఒక కోడిని అయితే కోస్తాను, తినాలనిపిస్తుంది నాటుకోడి చికెన్ అనేసి అయితే అన్నారు. ఇంకా 2-3 వారాల నుండి అలా అనుకొని వాయిదా వేసుకొని వచ్చారు. ఈ వారం ఇంటికాడే ఉన్నారనేసి రోజైతే ఒక కోడిని కప్పెట్టేసి అయితే కోసారు. ఈ కోడి కరెక్ట్గా కిలోకి కొద్దిగా ఎక్కువగా చికెన్ పడ్డదండి, అంటే అంత చిన్నదనమాట. ఆయనేమో చికెన్ అయితే కట్ చేసేసి ఇచ్చేసారు. చికెన్ కట్ చేసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చాలా మంది చూడడానికి ఇష్టపడారని వీడియో తీయలేదు. ఇంకా
మా ఆయన చికెన్ కొట్టేలోపు నేనైతే చికెన్కి కావాల్సినవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కట్ చేసి ఇచ్చిన తర్వాత ఆ చికెన్లో కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈరోజు కట్టెల పొయ్యి మీదే వంట మొత్తం చేస్తున్నాను అని చెప్పాను కదా, అందుకని కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసాను. అవి కొద్దిగా చిట్పట్లాడేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ వేసుకున్న ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని అప్పుడే దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. నాటుకోడి చికెన్కి ఎప్పుడో చేసిన అల్లం తెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు దంచిన అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అల్లం తెల్లుల్లి పేస్ట్ కూర చేస్తున్నాను అంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు చేసిన అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తానండి. ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే ఒక 3 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే తాలింపులో వేసుకున్నాను. టమాటా మరీ ఎక్కువ వేయకూడదండి చికెన్ కర్రీలో, అంటే చికెన్ కొద్దిగా పుల్లపుల్లంగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుండదు. అందుకని చిన్న టమాటాలు ఒక 3 అయితే వేసుకున్నాను. టమాటా బాగా మగ్గిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నాను కదా పసుపు ఉప్పు వేసి ఆ చికెన్ అయితే ఈ తాలింపులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టి ఈ చికెన్లో ఉండే వాటర్ మొత్తము బయటకు వచ్చి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకుంటాను. అంటే కొద్దిగా ఆయిల్లో ఈ చికెన్ అయితే మగ్గనివ్వడం అనమాట. ఇంక ఈ చికెన్ మగ్గేలోపు చికెన్కి కావాల్సిన మసాలా అయితే గ్యాస్ మీద వేగించుకుంటున్నాను. గ్యాస్ మీద బాండలు పెట్టి బాండల్లో ఒక 3 దాకా దాల్చిన చెక్కలు చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకున్నాను. ఒక 5 దాకా లవంగ మొగ్గలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఇవి మొత్తం కూడా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. అంటే ఒక 4-5 దాకా జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. జీడిపప్పు పలుకులు కూడా కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో గ్యాస్ ఆపేస్తాను అనుకునే ముందు అయితే కొద్దిగా ఎండు కొబ్బరి వేసాను. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తని పొడిలా అయితే ఆడించుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఆడించుకునేటప్పుడు ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అయితే ఆడించుకోవాలండి. అంతేని సింపుల్గా అయితే చికెన్ మసాలా చేసుకోవచ్చు. ఇంకా మసాలా తయారు చేసుకునే లోపు చికెన్ అయితే బాగా దగ్గరగా మగ్గిపోయింది. అంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం అయిపోయి చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడినంత కారం ఉన్ని రెడీ చేసుకున్న మసాలా వేసేసి మొత్తం చికెన్ అంతటికి నీట్గా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. నేను ఆల్రెడీ పసుపుని ఉప్పు కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడైతే పసుపుని ఉప్పు వేయటం లేదు. కేవలం కారముని నేను తయారు చేసుకున్న మసాలా మాత్రమే వేసి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ కొద్దిగా ఎక్కువ పడతాయండి, అంటే ఇది నాటుకోడి చికెన్ కదా, ఉడకడం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అందుకని కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని వాటర్ మొత్తం ఇనికిపోయి కూర కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే ఈ నాటుకోడి చికెన్ బాగా ఉడుకుతుంది. అంటే నార్మల్గా మనం బయట కొనుక్కొని తీసుకొచ్చిన బాయిలర్ కోడికి కొద్దిగా నీరు వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కానీ నాటుకోడి చికెన్ అలా కాదనమాట, కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాలన్నమాట, కొద్దిగా టైం పడుతుంది. నేనైతే ఒక అరగంట సేపు అయితే పొయ్యి మీద పెట్టి అయితే ఈ చికెన్ ఉడికించుకున్నాను. ఈ చికెన్ కట్టెల పొయ్యి మీద చేశాను కదా, కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే విపరీతమైన గాలండి, గడికి కట్టెలు అయితే ఆరిపోతున్నాయి. ఒకవేళ కట్టెలు సరిగ్గా మండుకుంటున్నా సరే గాలి వల్ల మంట అయితే సరిగ్గా దబరకైతే తగలటం లేదనమాట. మంట ఎటు పెడితే అటు ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా కష్టం అనిపించింది ఈరోజు కట్టెల పొయ్యి మీద వండడము. అయితే చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. అంటే ఈరోజు నేను వంట కట్టెల పొయ్యి మీద చేసి మట్టి పాత్రలో చేయడం వల్ల, అదిగాక నాటుకోడి చికెన్ కదా, కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ కూర నేను కొద్దిగా పులుసులా అయితే చేశాను. కొద్దిగా చికెనే కదా, 2 పూట్లకు కావాలనేసి కొద్దిగా పులుసులా గ్రేవీలా ఎక్కువ ఉండేటట్టు అయితే చేశాను. ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత పక్కకు దించేసాను. దాని తర్వాత అదే కట్టెల పొయ్యి మీద అయితే రసం కూడా పెట్టేసుకుంటున్నాను. రసం కూడా ఈరోజు మట్టి పాత్రలోనే చేసేస్తున్నానండి, కొద్దిగా రసమే అనేసి. నేను ఈ మట్టి పాత్రలో రసానికి కావాల్సిన తాలింపు అయితే కట్ చేసేసి వేసుకున్నాను. తాలింపుకి అయితే కొద్దిగా తెల్లుల్లిని, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని, ఎండుమిరపకాయ వేసుకొని అయితే రసానికి తాలింపు పెట్టుకుంటాను. అంతకుమించి ఏమీ వేయనండి. కొన్నిసార్లు తాలింపు వేగించినప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటాను, కొన్నిసార్లు వేసుకోను. ఈరోజు వేసుకుందామని అనుకున్నాను పసుపు, కాకపోతే పసుపు ఇంట్లో ఉంది, ఇక్కడ పొయ్యి మీద ఏమో తాలింపు మాడిపోతా ఉన్నాను, ఇంకెందుకులే ఈరోజు అనేసి వేయలేదనమాట, లేకపోతే ఖచ్చితంగా వేసుందును.
ఇంకా తాలింపు నీట్‌గా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న రసం అయితే తాలింపులో వేసేసాను. ఇప్పుడు ఈ రసము తెర్లు కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పైకి బుడగలొచ్చినట్టుగా ఉన్నాయి కదా! ఇలా బుడగలొచ్చినంత వరకేని మనం ఈ రసం అయితే కాగనివ్వాలి. తెర్లు కాగనిచ్చేసామనుకోండి రసము టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. మా ఇంట్లో వాళ్ళైతే అస్సలు ఇష్టపడరు తినడానికి. పైకి కొద్దిగా బుడగలొచ్చేంత వరకు మాత్రమే ఈ రసం అయితే మరిగిచ్చాలి. తెర్లు కాగితే టేస్ట్ ఖచ్చితంగా తగ్గిపోతదండి. చాలా చప్పగా ఉంటది. అసలు పులుపు తగలదు, ఉప్పు తగలదు, కారము తగలదు. ఏ టేస్టు తెలీదనమాట. చప్పగా ఉంటది. అందుకని తెర్లు కాగనివ్వకూడదు. ఈ రసం వరకి అంటే మనం పొడి వేసుకొని చేసిన రసం పొడి ఉంటది. అది ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఆ రసం పొడి వేసుకొని రసం చేస్తేనే ఇలా పైకి బుడగలొచ్చేంత వరకు మాత్రమే కాగనివ్వాలనమాట. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రసం టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ వచ్చేస్తదనేసి చెప్తున్నాను. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసేసి అయితే దోముకుంటున్నాను. నా వంట పని మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 12 అయితే అయిపోయిందండి. అంటే ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నానని కొద్దిగా తొందరగానే వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కరెక్ట్‌గా వంట అయినప్పటికి 12 అయ్యింది. 12 నుండి 1 గంట వరకు అయితే గిన్నెలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ దోమేసి అయితే ఎక్కడవక్కడ నీట్‌గా సర్దుకున్నాను. దాని తర్వాత బట్టలైతే ఉతకదాం అనుకున్నాను గానీ, ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట అంతా చేశాను కదా! ఇంక బట్టలు ఉతకడానికైతే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదండి. అంటే కొద్దిగా ఎక్కువ టైం ఉంది కదా! ఉతికేసుకుంటే పని అయిపోయిండేది. కానీ ఎందుకో బట్టలైతే అసలు ఉతకాలనిపించలేదు. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత అందరం అయితే అన్నం తినడానికైతే కూర్చున్నాము. ఈరోజు ఏమేమి చేశానో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నము, మట్టి పాత్రలో చేసిన రసము, ఇంకా మట్టి పాత్రలో నాటుకోడి చికెను, ఇంకా చికెన్‌లోకి నంచుకోవడానికి ఉల్లిపాయని, నిమ్మకాయ. ఈరోజు మధ్యాహ్నం సింపుల్‌గా అయితే ఇదే మెనూ అండి. ఇంకా మా అత్తేమో కూర గిన్నెలో అయితే అందరికీ చికెన్ వేసేసి ఇచ్చేస్తుంది. నేనేమో ఇంట్లో వాళ్ళందరికైతే ప్లేట్‌లో అన్నం పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు నాన్ వెజ్ చికెన్ గానీ, చేపలు గానీ వండితే మా అత్త చేత వరకైతే కూర వరకైతే ఏపిస్తాను. మిగతా అన్నము ఇవన్నీ కూడా నేను వేస్తాననమాట. కేవలం చికెను, చేపలు వండిన రోజు మాత్రమేని. మిగతా ఏ కూర వండినా సరే అందరికి నేనే అన్నీ వడ్డించేసి అయితే ఇస్తాను. ఒకరు కామెంట్లో రీసెంట్‌గా అడిగారు, "మీరు వంట చేసి పెడుతున్నారు కదా! ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు వేసుకొని తినొచ్చు కదా! వంట చేసిన తర్వాత మీరేనా వడ్డించేసి కూడా ఇవ్వాలి" అని అయితే అడిగారు. మా ఇంట్లో అయితే ఇలానే అలవాటు ఉందండి. అందరికీ నేనే వడ్డించేసి పెడితేనే తింటారు. టైం అయినప్పుడు కరెక్ట్‌గా నేను వెళ్ళి వాళ్ళకి తినాలా అని అడిగి మరీ పెట్టాలన్నమాట. అప్పుడే వాళ్ళైతే తింటాము అని అయితే అడిగి తింటారు. ఎప్పుడైనా నేను లేట్ అయిపోతే అప్పుడు ఒకవేళ మా అత్త అయితే వేసుకుంటది. చాలా వరకు నేనే వేసిస్తాను. అడిగి మరీ వేసిస్తాను. ఫస్ట్ నుండి నాకు ఇలా అయితే అలవాటయిపోయింది. నాకు దీనివల్ల అయితే అసలు ఎలాంటి ప్రాబ్లము, ఇబ్బందనైతే ఎప్పుడు అనిపించలేదు. ఇంకా కూర అయితే చాలా అంటే చాలా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో నాటుకోడి చికెన్ చేసి ఒకసారి ట్రై చేయండి. బావుంటది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.